లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీపీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. యామిని, రాజంపేట పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్సీపీ లోక్సభ నాయకుడైనటువంటి మిథున్ రెడ్డికి కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టు ఆయన్ను ఏదైతే ఇప్పటి వరకు ఆయనకు ఏదైతే అవకాశం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు రిమాండ్ విధించి ఎక్కడికి తరలిస్తారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. సో ఆయనకైతే మాత్రం రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలించాలని కూడా ఆదేశించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో ప్రధానంగా చూసినప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి చివరి వరకు కూడా ఆయన ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నం చేశారు. హైకోర్టులో ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ను తోసిపుచ్చిన తర్వాత సిట్ ముందుకు విచారణకు రావడం, దాదాపు 5 గంటల పైగా విచారించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసినట్లుగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో ప్రకటించారు. ఆ తర్వాత ఆయన్ను ఏదైతే రాత్రంతా కూడా సిట్లోనే ఆయన ఉండడం జరిగింది. ఇవాళ ఉదయం తర్వాత ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇరుపక్షాల వాదనలు, అటు మిథున్ రెడ్డి తరపున వాదనలు కూడా వినిపించారు. ఇంకొక వైపు ఈ కేసు సంబంధించి సిట్ తరపున కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యం. ఇంకోవైపు సిట్ కూడా ఆయనకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఈ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, మిథున్ రెడ్డిని ఎందుకు రిమాండ్కి ఇవ్వాలి, తర్వాత ఎందుకు విచారించాలి, ఏ విషయాలు రాబట్టాలి, తర్వాత చివరి లబ్ధిదారు వరకు వెళ్ళాలంటే ఈయన్ని ఖచ్చితంగా ఎందుకు విచారించాలనేటువంటి అంశాలను చాలా క్షుణ్ణంగా పొందుపరచడం జరిగింది. సో ప్రధానంగా చూసినప్పుడు మిథున్ రెడ్డి ఈ పాలసీ రూపొందించే సమయంలోనే ఏ రకంగా వ్యవహరించారు. అప్పట్లో ఎక్సైజ్ అధికారులను తిరుపతిలో సమావేశమయ్యారు. తర్వాత విజయసాయిరెడ్డితో కలిసి హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత పాలసీని కూడా రూపొందించారు. ప్రభుత్వం చేతిలోనే పూర్తిగా ఈ యొక్క మొత్తం అప్పట్లో మద్య నిషేధం విధిస్తామన్నారు కాబట్టి ప్రభుత్వమే మొత్తం మద్యం సంబంధించినటువంటి షాపులను కూడా నిర్వహించిన నేపథ్యంలో డిస్టిలరీలన్నీ కూడా తమ కనుసనల్లో పెట్టుకొని ఇష్టానురీతిగా వాటి నుంచి కూడా ముడుపులు లబ్ధి పొందారు అనేటువంటి అంశాలను కూడా సిట్టు తమ యొక్క రిమాండ్ రిపోర్ట్లో, మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. దీంతోపాటు రాజ్ కసిరెడ్డి, అలానే 2023లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలానే జగన్ అప్పుడు కార్యదర్శిగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరితో కూడా సమావేశమైనటువంటి అంశాలను, ఇంకా అనేక అంశాలు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా మిథున్ రెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఖచ్చితంగా తమకు ఒకవేళ రిమాండే విధించాల్సి వస్తే నెల్లూరు సెంట్రల్ జైలుకు ఇవ్వాలి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. దాంతోపాటుగా అక్కడ కొంత ఆయనకు ఉన్నటువంటి హోదా, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కూడా అక్కడ సౌకర్యాలపైన కూడా ప్రస్తావించారు. కానీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు అక్కడికి తరలించాలని చెప్పి కూడా కోర్టు అయితే మాత్రం ఆదేశించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ సిట్టు ఈ యొక్క రిమాండ్ అయింది కాబట్టి ఖచ్చితంగా తాము విచారించేదానికి కూడా అవకాశం కావాలని చెప్పి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారు గుంటూరుకు ఆయనను జైలుకు కూడా పంపుతారనేటువంటి అనుకుంది సిట్ అయితే మాత్రం. కానీ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన తరలించబోతున్నారు. సో ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు, తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టులో వాదనలు జరిగాయి. వాదనల తర్వాత ఏసీబీ కోర్టు న్యాయాధికారి దీనిపైన స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు రిమాండ్ కూడా విధించారు. సో ఆగస్టు 1 వరకు ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. రిమాండ్ విధించిన నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా తరలించబోతున్నారు. సో ఓవరాల్గా ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయం పైన ఏదైతే కేసు నమోదైన తర్వాత చాలా కీలకమైనటువంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. విజయవాడ సిపి నేతృత్వంలో దీనికి సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత అనేక అంశాలను కూడా వారు
తమ యొక్క ఇన్వెస్టిగేషన్లో గుర్తించిన తర్వాత రాజకేష్ రెడ్డిని ఫస్ట్ ఆయన A1 ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన తర్వాత మొత్తం మిథున్ రెడ్డితో కలుపుకుంటే ఇప్పటి వరకు కూడా 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ 12 మందిలో కీలకమైనటువంటి వారుగా మనం చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే ధనంజయ్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆయన ఏదైతే కార్యదర్శిగా పనిచేశారు, అలానే కృష్ణమోహన్ రెడ్డి జగన్కు ఓఎస్టీగా ఉన్నారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకుడిగా జగన్కు సన్నిహితంగా ఉన్నటువంటి నేత. సో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా పలువురిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా స్పష్టంగా నిన్న ఏదైతే ఫస్ట్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సిట్ విచారణ కొనసాగిందే కానీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. మొదటి ఛార్జ్షీట్లో దాదాపు 300 పేజీలకు పైగా ఉన్నటువంటి ఛార్జ్షీట్ను దాదాపు 2 ట్రంక్ పెట్టెలకు పైగా విలువైనటువంటి డాక్యుమెంట్లను సేకరించినటువంటి ఆధారాలను కూడా కోర్టు ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు రావడం జరిగింది. అందులో ఈ స్కామ్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. 3500 కోట్లకు పైగా ఏపీ లిక్కర్ స్కామ్ జరిగింది అనేది సిట్ ఇప్పటి వరకు కూడా గుర్తించినటువంటి అంశం. తన ఇన్వెస్టిగేషన్